జై శ్రీమన్నారాయణ. నేను సత్యవతి హరికీర్తనం. భగవద్బంధువులందరికీ కూడా చాలా నేను అనుభూతి పొందుతూ చూస్తున్నటువంటి ప్రతిరోజు జరుగుతున్నటువంటి తిరుప్పావై ప్రవచనంలోని కొన్ని వివరాలని, అంటే అసలు ఎలా జరుగుతుంది భాష్యం చెప్పే విధానం, అవన్నీ మీకు చెప్పాలనేసి నేను ఇది రెడీ చేశానన్నమాట. ఇది మంగళగిరి పట్టణంలోని, అంటే మరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలోనే అతి సమీపంలో ఉన్నటువంటి బాపూజీ విద్యాలయంలో వై తులసీరామ్, వై నాగార్జున బాబు అనే సోదరులు ఇద్దరు. అయితే వాళ్ళిద్దరూ మాకు చాలా దగ్గర వాళ్ళు అయిపోయారన్నమాట. మాది కాకుమాన్ గ్రామం కదా, మా పక్కనే ఉన్నటువంటి కొండపాటు గ్రామంలోనే వాళ్ళ స్వగ్రామం అన్నమాట. అందుచేత అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ చుట్టాలు అయిపోయారు. ఎందుకంటే కొండపాటుల్లో వాళ్ళ బాబాయిలు, వాళ్ళ పిన్నులు, వాళ్ళందరూ మాకు బాగా తెలిసిన వాళ్ళే, వాళ్ళ అమ్మగారు అలా అన్నమాట. ఇంక అందరం మేము కలిసిమెలిసి నేను ఇక్కడ ఉండటానికి ఎంత అనువైన వాతావరణమో ఉందన్నమాట. నెల రోజులను కూడా చక్కగా నేను ధనుర్మాస వ్రతం పూర్తిగా వినాలి, ఆచరించాలి అనే పద్ధతులు అక్కడ ఉన్నాను కదా. పొద్దునపూట పెరుమాళ్ళు పూజ అవన్నీ ప్రత్యక్షంగా చూస్తూ తీర్థగోష్ఠిలో పాల్గొని స్వామివారి తీర్థం తీసుకుని ఇక ఆ తర్వాత వచ్చే తిరుప్పావై ప్రవచనం వినటం. సాయంత్రం కూడా అంతే. సాయంత్రం ఎన్నాళ్ళో నేను ఎదురు చూస్తున్నటువంటి భాగవతం కూడా ప్రారంభించారు. అది నేను చాలా ఎప్పటి నుంచో అనుకుంటున్నదే, భాగవతం కూడా వినాలనేసి. దాన్ని కూడా చక్కగా సాయంత్రం ప్రవచనం ఈ విధంగా 2 పూట్ల కూడా వింటూ ఈ వీడియో తీయడానికి కూడా హడావుడు లేకుండా ముందు రోజుల్లోనే సోఫాలో కూర్చుని ఉంటాను నేను, ఆ కెమెరా పెట్టుకొని దగ్గరలో ఉన్న వాటిని. అలా ముందే ఉంటే అడ్డమే ఉండదు కాబట్టి తీయడం, ఇట్లా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మీకు పెట్టడం జరుగుతుంది. ఇకపోతే చెప్పే విధానానికి వస్తే అసలు నేను ఎక్కడ అంటే పేర్లని కాదు, చాలామందివి సహజంగా యూట్యూబ్లో వచ్చే ప్రవచనాలు అవన్నీ వింటూనే ఉంటాం. స్వామివారిది కూడా వింటాను. అయితే ఈ తిరుప్పావైలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, చూడండి విజువల్స్ వచ్చాయి కదా బొమ్మలు. ఆ గోదామ్మవారు చెలికత్తెలందరినీ లేపడానికి ఒక్కొక్క తలుపు కొడుతూ చూసారు. ఆ తలుపు వాళ్ళందరూ ఉన్న వైను ఆ బొమ్మలు అసలు ఎంత బాగున్నాయి అంటే, ఇది నేను తీసింది స్క్రీన్ మీద అనమాట. అక్కడ చూసే వాళ్ళకి అక్కడ స్క్రీన్ మీద ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇదే విధానం అంతా కూడా మీకు జెట్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ లింక్ పెడుతున్నాను కదా. జెట్ వరల్డ్ అంటే జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఛానల్ అన్నమాట. అది స్వామివారి కార్యక్రమాలన్నింటినీ, ఇట్లా జరిగే వాటన్నింటినీ చెప్పేటటువంటి ఛానల్ అన్నమాట. అందులో కూడా ఇట్లాగే వస్తుంది. అందుకనే తప్పకుండా చూస్తారని పెడుతున్నాను అనమాట. చూసారా, ఆవిడ ఆశ్చర్యంగా కోపంగా గోపికని లోపల మొద్దు నిద్రపోతున్నావేమీ లేచిరా అంటూ చెప్తున్నటువంటి ఒక బొమ్మ అన్నమాట. ఇక ఈ తర్వాత మళ్ళా బయట వైపున తలుపు తీసిన తర్వాత కూడా ఇంకా అలాగే నిద్ర వదలట్లేదా, లేచి త్వరగారా అంటూ చెప్తున్న దానికి ఒక బొమ్మ. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు అది చెప్పడానికి వీల్లేదన్నమాట. ముందు స్వామివారు చెప్పే విధానానికే అసలు ఎక్కడికక్కడ వారు ఆ పట్టుగా ఆ సంఘటనల్ని, హావభావాలు చక్కగా ఒలికిస్తూ కోపం, ఆశ్చర్యం అలా చెప్తూ ఉంటేనే అసలు అలాగ మనం మైమర్చిపోయి వింటూ ఉంటామన్నమాట. ఇక ఈ బొమ్మలు కూడా వస్తుంటే ఇంకెంత బాగుంటుందో చెప్పలేను. అందుకని అసలు అలాగా స్వామివారి ముందు కూర్చుని ఉంటాం మేము. కానీ ముందు కూర్చుంటే విజువల్స్కి కనపడవని మళ్ళీ స్క్రీన్ ఎదురుకి వెళ్ళిపోతాను అనమాట. ఏది ఆ రోజు పోసర విశేషం వచ్చేసప్పుడు చెప్పేదానికి మాత్రం ఈ బొమ్మల్ని ఇలా ఆ సందర్భానికి తగ్గట్టుగా వీటిని యాడ్ చేస్తూ అక్కడే ఉన్నటువంటి వాళ్ళ ఏమంటాము, అదే కంప్యూటర్ ముందు కూర్చుని ఇవన్నీ సెట్ చేసేటటువంటి బృందం ఉంటుందన్నమాట. వాళ్ళు ఎప్పటికప్పుడే ఇది చూసారు. అసలు ఈ ఘట్టానికి తగ్గట్టు అన్నమాట. చిన్ని కృష్ణయ్య ఆ గజాసురుడిని మదం అడిచి వస్తున్నాడు అనే దానికి గుర్తుగా ఆ నెమలి ఆయన నడుచుకుంటూ రావడం, ఆ ఏనుగు పడిపోవడం, అది ఎంత అద్భుతం అంటే ఇది నేను తీసింది స్క్రీన్ మీదే. మీరు డైరెక్ట్గా దీనిలో చూస్తే, యూట్యూబ్లో ఛానల్లో చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది ఏనుగుని అట్లా కృష్ణయ్య పట్టుకోవడం కింద ఉంది కదా. ఈ పిక్చర్లన్నీ కూడా ఎంత బాగా అంటే ఇంకా అసలు దాదాపు ఆ రోజు పాసరానికి సంబంధించింది మొత్తం కలిపి 35 నిమిషాలు 40 నిమిషాలు పడుతుంది. మిగతాదంతా కూడా ముందు వాటిని కలుపుకుంటూ వచ్చి మనకి ప్రతిరోజుది కూడా ఆ రోజు మళ్ళీ మొత్తం విన్నట్టుండే విధానంలో స్వామి చెప్తారనమాట. అది ఆ బొమ్మల్ని ఆ సందర్భానికి తగ్గట్టు వేస్తూ స్వామివారి పక్కన కనిపిస్తూ ఎంత బాగుంటుందో చెప్పలేను. ఇది మాత్రం తప్పకుండా మీతో నేను పంచుకోవాలనిపించి ఇలా తీసి పెడుతున్నాను అన్నమాట.
ఇక తర్వాత వస్తే ప్రవచనం అయిపోయిన తర్వాత తీర్థగోష్ఠి అయిపోయిన తర్వాత ఇంకా చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు అయితే బోలెడన్ని ఉంటున్నాయి. నేను ఇంక అన్నీ తీయటం లేదనమాట, నాకు అంత తీసే ఓపిక లేక ఏదో క్లుప్తంగా తీసిన వాటిని అలా అలా సెట్ చేసి పెడుతూ ఉన్నాను. నృత్యాలు అలాగే సంకీర్తనలు ఇవన్నీ కూడా తప్పకుండా అందరు చూడండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. జై శ్రీమన్.